కూడా చెప్పడం నిజంగా అంత ఉంటుందా? అంత డ్రిల్ చేసి ఒక హీరోని అరెస్ట్ చేసి అంత ఉంటుందా? బేసిక్గా మనం న్యాయం చేశామన్న ఫీలింగే కాకుండా న్యాయం జరుగుతుంది. మొన్న మధ్య సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది, మీరు తీర్పు ఇచ్చేటప్పుడు న్యాయం చేసేసాం, తీర్పు ఇచ్చేసాం, తాంబూలాలు ఇచ్చేసాం, తనుగుజావండి అని కాకుండా ఆ తీర్పు జెన్యూన్ అన్న ఫీలింగ్ ప్రజల్లో కలిగించేటట్టు ఉండాలా మీ డిస్క్రిప్షన్ అన్నటువంటి హైకోర్టులకి ఇచ్చింది. అంటే న్యాయం చేయడమే కాదు, న్యాయం జరుగుతుందన్న ఫీలింగ్ జనానికి కలగాలి కదా. అల్లు అర్జున్ విషయంలో అతన్ని పిలిపించి విచారించి, ఏమయ్యా నువ్వు సంజయ్ థియేటర్ వాళ్ళతో చెప్తే వచ్చావా, నీ అంతటి నువ్వు వచ్చావా, అసలు నిన్ను ఎవడు పిలిచాడు అని అడిగి, లేదా అతనికి సెలబ్రిటీ కాబట్టి బయటకు వస్తే ప్రాబ్లం అనుకుంటే అతని ఇంటి దగ్గరికి వెళ్ళి వివరణ తీసుకుని దాని ఆధారంగా అప్పుడు అతనే నిర్లక్ష్యంతో వచ్చాడు అంటే అరెస్ట్ చేశారనుకోండి జెన్యూన్. అలా కాకుండా దాంట్లో సంజయ్ థియేటర్ యజమాని అరెస్ట్ చేసేసాం, ఇంకొకళ్ళని అరెస్ట్ చేసేసాం, ఈయన కూడా అరెస్ట్ చేసి పడేస్తాం అన్నారు అనుకోండి, రష్మిక మందనాన్ని కూడా లోపల వేయాలిగా, ఆవిడ కూడా వెళ్ళిందిగా, నిర్మాతను కూడా లోపల వేయాలిగా, దర్శకుని కూడా లోపల వేయాలిగా, అందరూ కలిసి కదా వెళ్ళింది. కాకపోతే అల్లు అర్జున్ చూడడానికి రావడం వల్లే తొక్కిసలాట జరిగింది. అంటే ఆయన వస్తే ఎక్కువ మంది వస్తారు, తొక్కిసలాట. దానికి వర్మ చెప్పిన మాట కరెక్ట్. దేవుడి పూజకి వెళ్ళినటువంటి సందర్భంలో తొక్కిసలాట జరిగితే పుష్కరాలకి ఎవరి మీద కేసు పెట్టాలి ఇప్పుడు? బేసిక్గా ఎట్లా పెడతావు నువ్వు? ఇది నెంబర్ 1. రెండోది ఏంటంటే